ఇక్కడ అంటుండో మనివి గలే భార్యలారా మీ దేవునికి మీరు లోబడినట్లు మీ యొక్క సొంత ఒక భర్తకు లోబడండి అని. భార్యలు వచ్చి భర్తకు లోబడాలా. ఇప్పుడు భర్తలు ఎలాగ ఉండాలంటే కింద ఒక మాట ఉంది, క్రీస్తు సభைக்கு தலையா இருக்கிறது போல పురుషனும் మనవికి తలయా ఇరికిరా. ఇప్పుడు సంఘానికి శిరస్సు ఎవరంటే యేసు ప్రభు వారు. దేవుడే సంఘానికి శిరస్సు. ఇప్పుడు ఆ సంఘానికి శిరస్సు అయినప్పుడు పురుషను మనవికి తలయా ఇరికిరా. అప్పుడు అంటే భార్యకి శిరస్సు ఎవరంటే భర్త అనమాట. కూరుంగల్ అప్పుడే క్రీస్తుவும் సభയിൽ అన్బు కూరుంది. ఇక్కడ భర్తలకు చెప్తుండు, భర్తలారా మీ యొక్క భార్యలను ఏం చేయాలంట, ప్రేమించాలంట. ఇప్పుడు భార్యలు ఏం చేయాలా, భర్తకు లోబడాలా, భర్త వచ్చి భార్యని ప్రేమించవాలా, ఒకరినొకరిని వచ్చి అనుసరించుకోవాలి, ఒకరినొకరిని ప్రేమించుకోవాలి, ఒకరినొకరిని. ఈ రోజుల్లో ఏంటంటే ఒక చిన్న గొడవ వస్తే ఆ గొడవని మాట్లాడి పెద్దది చేస్తుంది. అర్థమైందా? భార్య భర్తల మధ్య ఒకరినొకరు ఎవరో ఒకరు అనుసరించుకొని పోవాలి, తగ్గించుకోవాలి. అయితే ఆ తగ్గింపు లేకుండా ఒకరినొకరిని మాట్లాడుకొని ఆ చిన్న విషయాన్ని పెద్దది చేసి అది పెద్ద గొడవ అయ్యి తల్లిదండ్రులను బాధ పెట్టి, చుట్టూన్న వారిని బాధ పెట్టి, వారిని వారు బాధపరుచుకునే స్థితికి దిగజారిపోతున్నారు అనమాట. అందుకే ఇక్కడ దేవుని వాక్యం మనకు చక్కగా నేర్పిస్తుంది. పురుషர்களே உங்கள் மனைவிகளில் అన్బు కూరుంగల్, క్రీస్తు అప్పుడే క్రీస్తువు సభയിൽ అన్బు కూరుందారు. ఇప్పుడు సంఘానికి దేవుడు అలాగనే మనల్ని ప్రేమిస్తున్నాడు అనమాట. ఇప్పుడు పురుషుడు ఎలాగ భార్యని ప్రేమిస్తున్నాడో అలాగా క్రీస్తు కూడా సంఘాన్ని ప్రేమిస్తున్నాడు. క్రీస్తు ఎలాగైతే సంఘానికి శిరస్సుగా ఉండో ప్రతి స్త్రీకి పురుషుడు శిరస్సుగా ఉండనమాట. అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. బైబిల్ ఏం చెప్తుందో దాని ప్రకారము బ్రతికే వాడు నిజంగా వాడి జీవితం ఆశీర్వదించబడద్దు అనమాట. ఆ మాటలు మనం గైకొనాలి, ఆ మాటల ప్రకారం మనము బ్రతకాలన్నమాట.